సన్నిధికి వస్తున్న మనము గడిచిన దినములన్నీ అనేక దినముల నుండి మనము అనేకమైన ఫలముల కొరకు నేను ఫలించాలి, నా కుటుంబము ప్రతిఫలములు నేను పొందుకోవాలి, మరి నేను ఈ విధముగా జీవించాలి, మా కుటుంబం ఈ విధముగా జీవించాలి, మా నడవడికని ఈ విధముగా ఉండాలని మనము అనేకమైన ఆలోచనలు చేస్తా మన కుటుంబం అంతా ప్రతిఫలాన్ని పొందుకోవాలి, మనం ఒక స్థానంలో ఉండాలని ఒక ఆలోచన చేత మనము దేవుని సన్నిధిలో చేరుతూ మరి ఈ లోకంలో జీవిస్తున్న మనము అందరికంటే చక్కగా బ్రతకాలి, అందరికంటే మనం ఒక ప్రతిఫలాన్ని పొందుకోవాలనే ఒక ఆశతో మనం బ్రతుకుతూ జీవిస్తూ ఉంటాము. చూడండి, యోబు గ్రంథము 34వ అధ్యాయంలో యోబు స్నేహితుడైన ఎలీహు మాట్లాడుతూ ఉంటున్నాడు. నరుల క్రియలకు తగినట్లు ఫలము ఆయన వారికి ఇచ్చును, అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలం ఇచ్చును. నరుల క్రియలకు తగినట్లు ఆయన ప్రతిఫలంను ఇస్తాడు. మన క్రియలకు తగిన ప్రతిఫలాన్ని మనం పొందుకుంటాము. మన క్రియలు సరిగ్గా లేకుండాను, మన మార్గములు సరిగ్గా లేకుండాను, మరి మన నడవడిక సరిగ్గా లేకుండాను, మనము చేసే ప్రతి ఒక్క నడవడిక సరిగ్గా లేకుండా నేను ప్రతిఫలాన్ని పొందుకోవాలి అంటే పొందుకోలేవు. నీ క్రియలు ఏ విధముగా ఉన్నాయో నీ క్రియలకు తగిన ప్రతిఫలాన్ని నీవు పొందుకుంటావు. చూడండి, మనుషులందరూ ఒకటే రూపాన్ని కలిగి ఉంటారు, కానీ వారి వారి స్వభావాన్ని బట్టి వారి వారి క్రియలను బట్టి వారు నడుస్తూ తగిన ప్రతిఫలాన్ని వాళ్ళు పొందుకుంటూ ఉంటారు. మీకు ఉదాహరణకు చెప్తాను. చిక్కుడు తీగ ఉంటుంది, కాకర తీగ చెట్లు ఉంటాయి. కాకర తీగ చెట్టుకి కాకరకాయనే కాస్తుంది, మరి అది చేదుగా ఉంటుందండి. మరి అది కాస్త ఏం బాగుండదు, మేము తినలేము, అంత ఇష్టపడము. మరి ఏదైనా తీపికరమైనది కాస్త బాగుండు అంటే అది దానికి కాయలేదు, ఎందుకంటే అది దాని వృత్తి అది చేయాలంతే. చూడండి, మనము చేసే క్రియలను బట్టి తగిన ప్రతిఫలాన్ని మనం పొందుకుంటాము. మనము ఏ క్రియ చేస్తే మరి మనము నడిచే నడవడిక ఏ విధముగా ఉంటే మంచి నడవడిక నడిస్తే మంచి ప్రతిఫలాన్ని పొందుకుంటాము. మన నడవడిక సరిగ్గా లేకపోతే మనము కూడా అటువంటి ప్రతిఫలాన్ని పొందుకుంటాము. మరి నేను ఎందుకు ఈ ప్రతిఫలాన్ని పొందుకున్నాను, నేను ఎందుకు ఈ విధంగా జీవిస్తున్నాను, మరి నా కుటుంబం ఫలించే కుటుంబంగా లేదే, మరి నేను ఈ ప్రతిఫలాన్ని పొందుకోవట్లేదు, ఆయన నుండి వచ్చే ఆశీర్వాదాన్ని నేను పొందుకోవట్లేదు అని అంటే మరి మన నడవడిక ఏ విధంగా ఉంది, మన క్రియలు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి ఆలోచన చేసుకోవాలి. చూడండి, నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చును, అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలములు ఇస్తాడు. వారి వారి మార్గములను బట్టి మరి వారు ఫలిస్తున్నారు, మరి చక్కటి ప్రతిఫలాన్ని పొందుకుంటూ ఉంటున్నారు అంటే వారి మార్గములు సరిగ్గా ఉండొచ్చు, వారి నడవడిక సరిగ్గా ఉండొచ్చు, వారి క్రియలు సరిగ్గా ఉండొచ్చు. అప్పుడు వారు దానికి తగిన ప్రతిఫలాన్ని వారు పొందుకుంటూ ఉంటారు. వారి వారి క్రియల చొప్పున వారు వాటికి తగినట్టి ప్రతిఫలాన్ని పొందుకుంటారు. మరి దేవుడు నన్ను ఆశీర్వదించట్లేదండి, మరి నేను మా కుటుంబము ఆశీర్వదించబడట్లేదు, మరి దానికి తగిన ప్రతిఫలాన్ని మేము పొందుకోవట్లేదు అంటే మీ క్రియలు ఏ విధంగా ఉన్నాయి, మనం చేసే క్రియలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, అదే విధముగా కీర్తనల గ్రంథము 28వ కీర్తన 4వ వచనంలోనే చదువుకుందాం. వారి క్రియలను బట్టి వారి దుష్ట క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయును, వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారము చేయును, వారికి తగిన ప్రతిఫలము ఇమ్ము. చూడండి, వారి క్రియలను బట్టి
ప్రతిఫలములు వారు పొందుకుంటారు. మనము చేసే క్రియలు సరిగ్గా లేకుండా, మనము నడిచే నడవడిక సరిగ్గా లేకుండా, మరి మనము నచ్చినట్లుగా మన దుష్ట క్రియలను చేస్తూ, మరి దేవుడు మెచ్చేవారిగా ఉండకుండా మనము చక్కటి ఫలితాన్ని పొందుకోవాలి, మనము దానికి తగిన ప్రతిఫలాన్ని పొందుకోవాలి, మా కుటుంబం ఫలభరితంగా జీవించాలి, ఆశీర్వదించాలి, మరి నేను ఫలించాలి, నేను ఖచ్చితంగా నేను ఈ ప్రతిఫలాన్ని పొందుకోవాలి అంటే నీవు పొందుకోలేవు. ఎప్పుడు పొందుకుంటావు అంటే నీవు నీ నడిచే నడవడికను మార్చుకున్నప్పుడు తగిన ప్రతిఫలాన్ని నీవు పొందుకుంటూ ఉంటావు. చూడండి, వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారం చేయము. నీవు సరిగ్గా లేనప్పుడు నేను దేవుని సన్నిధికి వస్తున్నానండి, మరి ప్రార్థన చేస్తున్నాను, నేను తోచిన భక్తి నేను చేస్తున్నానండి, మరి నా విధంగా నేనైతే ప్రార్థిస్తున్నాను, కానీ మరి ఎందుకు నేను ప్రతిఫలాన్ని పొందుకోలేకపోతూ ఉంటున్నాను, మరి ఎందుకు నా కుటుంబం ప్రతిఫలాన్ని పొందుకోలేకపోతూ ఉంటుంది, ఎందుకు నా కుటుంబం ఆశీర్వదించబడలేకపోతుంది అంటే దానికి తగిన క్రియలు నీలో లేకపోవచ్చు. ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మరి ఆయన సన్నిధికి వస్తున్న మనము, ప్రార్థిస్తున్న మనము, అనేక సార్లు దేవుని వాక్యాన్ని మనం వింటున్న మనము, మరి మన క్రియలు వాక్యానికి తగిన క్రియలు జీవిస్తూ ఉంటున్నామా? మన భక్తి విశ్వాసానికి తగిన క్రియలను చేస్తూ ఉంటున్నామా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మన క్రియలు ఇతరులకు సహాయకరంగా ఉన్నప్పుడు, మన క్రియలు మంచిగా ఉన్నప్పుడు దానికి తగిన ప్రతిఫలాన్ని మనము పొందుకుంటూ ఉంటాము. చూడండి, ఎవరైనా మంచి పనులు చేసినప్పుడు, చక్కగా జీవించినప్పుడు మనమే అంటాము వాళ్ళు చాలా మంచి వాళ్ళండి, మంచి పనులు చేస్తారు, వాళ్ళు మంచి పనులు చేస్తారు అంటే దానికి తగిన ప్రతిఫలాన్ని వాళ్ళు పొందుకుంటూ ఉంటున్నారు. సరిగ్గా పని చేయకుండా వాళ్ళు దుష్టక్రియలు చేస్తూ, వాళ్ళకి వచ్చిన ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తూ, వారికి నచ్చినట్లుగా మాట్లాడుతూ ఉంటున్నప్పుడు ఎవరైనా ఇష్టపడతారా? వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడతారు. ఎందుకు వాళ్ళతో మాట్లాడు, చాలా దూరంగా ఉంటే బాగుంటుంది. కొన్ని సందర్భాల్లో మనం అంటాం వాళ్ళు చేసే పనులు దేవుడు కూడా మెచ్చాడు, ఎట్లా మెచ్చుతున్నాడో దేవుడు అంటారు. మానవులమైన మనము ఈ లోకంలో ఉన్నాము కాబట్టి మన లాంగ్వేజ్ నేను చెప్తూ ఉంటున్నాను అంటే ఆ విధంగా కూడా అంటూ ఉంటారు. చూడండి, మన క్రియలు ఏ విధంగా ఉన్నాయి, మరి దేవుని సన్నిధికి వస్తున్న మనము మన క్రియలకు తగిన ప్రతిఫలము మనము పొందుకోవట్లేదు అంటే మరి ఆయన ఇష్టపడేటువంటి క్రియలను మనము చేస్తూ ఉంటున్నామా? అప్పుడే మనము తగిన ప్రతిఫలాన్ని పొందుకుంటాము. మన క్రియలకు తగిన ప్రతిఫలాన్ని మనము పొందుకుంటూ ఉంటాము. మరి ఎందుకు నేను ప్రతిఫలాన్ని పొందుకోవట్లేదు అంటే దానికి తగిన క్రియలు నీలో లేకపోవచ్చు, దానికి తగిన మార్గమును నీవు జీవించలేకపోతూ ఉండొచ్చు. అనేక సార్లు వాక్యాన్ని వింటున్న నీవు వాక్యానికి తగిన క్రియలు నీవు చేయలేకపోతే దానికి తగిన ప్రతిఫలము నీవు పొందుకోలేవు. వాక్యానుసారమైన జీవితమును జీవించలేకపోయినప్పుడు దానికి తగిన ప్రతిఫలం నీవు పొందుకోవట్లేదు. మరి నేను సన్నిధికి వస్తున్నాను, ప్రార్థిస్తున్నాను, వాక్యాన్ని వింటున్నాను, మరి ఎందుకు నేను ప్రతిఫలాన్ని పొందుకోవట్లేదండి, మరి ఎందుకు నేను ఆశీర్వదించబడట్లేదు అంటే దానికి తగిన జీవితం నీలో లేకపోతే నీవు ఆ ప్రతిఫలాన్ని పొందుకోలేవు. చూడండి, అబ్రహాం భక్తుడు తనకు వాగ్దానం చేసినప్పటికీ తన మార్గంలో కానీ తన నోటి నుండి కానీ ఏమీ దూషించకుండా తగిన ప్రతిఫలాన్ని తన క్రియను కొనసాగించుకుంటూ, మరి దేవుడు ఏ విధంగా యెహోవా దేవుడు ఏ విధంగా చేయమని ఎక్కడికి వెళ్ళమని చెప్తుంటే అదే విధంగా వెళ్ళుచూ నడుస్తూ ఉంటూ తన జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటున్నప్పుడు తన క్రియలకు తగిన ప్రతిఫలాన్ని ఆయన పొందుకుంటూ ఉన్నాడు. ఆయన అదే విధంగా
ఉంచుకోవాలి. మనం ఇతరులతో మాట్లాడించినప్పుడు, మనం ఇతరులతో మాట్లాడుచున్నప్పుడు ఒక గౌరవప్రదమైన మాటను మనం ప్రస్తావిస్తుంటున్నప్పుడు దానికి తగిన ప్రతిఫలాన్ని మనము పొందుకుంటూ ఉంటాము. ఈ లోకంలో మంచి పేరును మనం పొందుకోవాలి అంటే మన మాట తీరు సరిగ్గా ఉండాలి. ఉదయకాలం లేచి నుండి సాయంకాలం పడుకునేంత వరకు ప్రతి ఒక్కరూ మనల్ని పలకరించేవారుగా ఉండాలి. కానీ ఆమెను పలకరిస్తే ఎందుకు వచ్చిన గోల, వాళ్ళతో ఎందుకు ఈ విధమైన సమస్య తెచ్చిపెట్టుకున్నాడు అనే విధంగా ఉండకూడదు. మన క్రియలకు తగిన ప్రతిఫలాన్ని మనము పొందుకోవాలి. మన ప్రవర్తనకు తగిన ప్రతిఫలాన్ని మనము పొందుకోవాలి. మన జాగ్రత్తను, మన క్రియలను, మన ప్రవర్తనను, మన మాట తీరును మనము సరిగ్గా ఉంచుకుంటే, వాక్యానుసారమైన జీవితంలో మనం జీవించినప్పుడు, భక్తిపరమైన మాటలు మనము మాట్లాడినప్పుడు, ఇతరులకు ఆశీర్వాదకరముగా, ఇతరులతో మనం ఆశీర్వాదకరమైన మాటలు మాట్లాడినప్పుడు, ఇతరులకు ఆదరణ కలిగించే విధముగా మనం మాట్లాడినప్పుడు, ఇతరులకు సహాయం చేసే విధముగా మన క్రియలు ఉన్నప్పుడు దానికి తగిన ప్రతిఫలాన్ని మనము పొందుకుంటూ ఉంటాము. అప్పుడే కదండి మనకు కూడా ఎవరైనా సహాయం చేయాలని చూస్తారు. అప్పుడే కదండి మనం కూడా దేవుని నుండి ఆశీర్వాదాలు పొందుకుంటాము. మరి మనకు ఇష్టం వచ్చినట్లుగా జీవించి ఎవరిని లెక్క చేయకుండాను, ఎవరు చెప్పినట్లు వినకుండాను, మరి ఒక భక్తి భావము లేకుండా, వాక్యానుసారమైన జీవితము లేకుండా, పెద్దలకు లోపడకుండా, పెద్దలు చెప్పే మాటలు వినకుండా మన ఇష్టానుసారముగా జీవించినప్పుడు మనము దానికి తగిన ప్రతిఫలము పొందుకుంటాము. దేనికి తగినది? దానికి తగినదే. మనం నష్టపోతూనే ఉంటాము, ఆశీర్వదించబడలేము. మన నడవడిక ఇతరుల చేత దూషింపబడుతూనే ఉంటుంది. ఎవరు మనల్ని మెచ్చుకోలేరు. మరి ఎందుకు నాకు ఇలా ఉంటుంది అంటే నువ్వు నడిచే నడవడిక ఆ విధముగా ఉంది, నువ్వు చేసే ప్రవర్తన ఆ విధముగా ఉంది. అందుకే దానికి తగిన ప్రతిఫలాన్ని నీవు పొందుకుంటూ ఉంటున్నావు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనము. మనము మేలు చేయటయందు విసుకక యుందము, మనము అలయక మేలు చేసితిమేమి, తగిన కాలమందు పంట కోతుము. చాలమ్మా. చూడండి, మేలు చేయటయందు మనము విసుకక ఉండాలి. మనము మేలు, ఇతరులకు మేలు చేసేటప్పుడు విసుకకుండా ఉండాలి. మేలు చేయటి యందు విసుకక యుందము, మనము అలియక మేలు చేసితేమేమి, అప్పుడే దానికి తగిన ప్రతిఫలాన్ని మనము పొందుకుంటాము. దానికి తగిన పంటను, దానికి తగిన కోతను మనము కోస్తూ ఉంటాము. అప్పుడే దానికి తగిన ప్రతిఫలాన్ని మనము పొందుకుంటూ ఉంటాము. ఇతరులకు మేలు చేసేటప్పుడు, ఇతరులకు సహాయం చేసేటప్పుడు సనగకుండా, విసుగకుండా, మనకు తోచినట్టుగా మనతో వారికి ఏ విధంగా సహాయపడగలుగుతాము, మన ద్వారా వాళ్ళకి ఏ విధంగా మనం ఉపయోగపడతామో ఆలోచన చేసుకొని తగిన మనం ఒక సహాయాన్ని మనం చేసేవారముగా ఉండాలి. వారిని ఏ విధంగా ఉండాలంటే మనం మేలు చేసేవారముగా ఉండాలి. మన ద్వారా వాళ్ళకి మేలు కలుగుతుందంటే మనం వారికి మేలు చేసేవారముగా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు దానికి తగిన ప్రతిఫలాన్ని పొందుకుంటాము. మనము కూడా మేలునే అనుభవిస్తాము. అమ్మో, నన్ను ఈ విధముగా వాళ్ళు రక్షించారండి, ఈ విధముగా నాకు మేలు చేశారు, నేను కష్టకాలంలో ఉన్నప్పుడు, నన్ను ఎవరు ఆదుకోలేని స్థితిలో ఉన్నప్పుడు, నన్ను ఎవరు ఓదార్చలేని స్థితిలో ఉన్నప్పుడు, మరి నన్ను వీళ్ళు ఓదార్చారండి, నాకు చాలా సహాయం చేశారు, నాకు చాలా ఆదరణ కలిగించారు, నాకు చాలా అన్ని విధాలుగా నన్ను ఆనందపరిచారనే వాళ్ళు మన కొరకు సాక్ష్యాన్ని ఇచ్చేవారుగా ఉన్నప్పుడు దానికి తగిన ప్రతిఫలాన్ని దేవుడి నుండి మనము పొందుకుంటూ ఉంటాము. మనం మేలు చేయటంలో విసుగకూడదు. నేను చేయకపోతే వాళ్ళు ఆ విధంగా ఉండేవారు కాదండి. నేను వాళ్ళకి ఏమి లేనప్పుడు నేను సహాయం చేశాను, నేను ఈ స్థితికి తీసుకొచ్చాను, నా వల్లనే వారి స్థితికి వచ్చారు. నేను చేయకపోతే వాళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళు, నేను ఉండకపోతే మరి వాళ్ళు ఏ స్థితిలో ఉండేవాళ్ళు అనే విధంగా మనం ఉన్నట్లయితే దానికి తగిన ప్రతిఫలాన్ని మనం పొందుకోలేము. చూడండి, మనము చేసే మేలు చేసేట ఎందు విసుగక యుందమో, మనము అలయక మేలు చేసితిమేమి, దానికి తగిన ప్రతిఫలాన్ని పొందుకుంటాము. మనము చేసే మేలులు అలయక చేయాలి, విసుగకూడదు. నేనే చేయాలా, నాకే వచ్చా, మరి నేనే ఈ విధంగా ఉండాలని విసుగకుండా ఎప్పుడైతే చేస్తూ ఉంటామో అప్పుడు దానికి తగిన ప్రతిఫలాన్ని మనము పొందుకుంటూ ఉంటాము. చూడండి, ఉదాహరణకు చెప్తాను. మనము ఒక పంటను వేస్తాము.
వేస్తాము. ఒక పంటను వేసి అంత చేసి చివరికి దాన్ని కోసే టైంకు నీ పంట అనుకుంటే దాన్ని తిట్టుకుంటూ చేసుకుంటూ కోస్తే ఏం ప్రయోజనం ఉంటుందండి? ఉంటుంది. ఇన్ని రోజులు కష్టపడ మనం ఎంత కష్టపడ్డా కానీ చివరిలో మనము దాన్ని కోస్తూ ఉంటే ఆనందం వేస్తుంది. ఎందుకు? మనం పడిన కష్టము దానికి తగిన ప్రతిఫలాన్ని మనము పొందుకోబోతూ ఉంటున్నాము కనుక మనం ఆనందంతో దాన్ని కోస్తూ ఉంటాము. మనము చేసే మేలులను బట్టి కూడా మనకు తగిన ప్రతిఫలం ఆయన ఇస్తాడని తలంచుకుంటూ మనము కూడా విసుగక మరి అలసిపోకుండా విసుక్కోకుండా వారికి సహాయమును చేసేవారముగా ఉండాలి. చూడండి, మీకు ఒక చిన్న మాటను చెప్పి నేను ముగిస్తాను. ఒక ఊరిలో ఒక రాజు ఉండేవాడు. ఒక రాజు ఆ ఊరిని పరిపాలిస్తున్న సమయంలో మరి ఆ దేశ ప్రజలందరినీ తన సొంత బిడ్డల్లాగా చూసుకునేవాడు. ఎలా అండి? తన సొంత బిడ్డల్లాగా చూసుకునేవాడు. అలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఆ ఊరిలోని ప్రజలందరూ ఇక చాలా సోమరులాగా తయారైపోయారు. ఎందుకంటే వారు చేసుకోవాల్సిన చిన్న చిన్న పనిని కూడా వారు చేసుకోలేని స్థితిలో ఉన్నారు, చేసుకోలేకపోతూ ఉంటున్నారు. అలా చేస్తూ ఉంటున్నప్పుడు ఇక వారు ఏదైనా చిన్న పని చేసుకోవాలన్నా కూడా ఆ ఊరోళ్ళంతా సోమరులాగా తయారైపోయినారు. ఎందుకంటే రాజు సొంత బిడ్డలాగా చూసుకొని ఇక ప్రతి ఒక్కటి ఇప్పుడు బిడ్డలకి ఏదైనా కష్టం కలుగుతూ ఉంటుందని అంటే మనం ఏం చేస్తామండి? వాళ్ళకి కష్టం తగలకుండా మనం పోయి సహాయం చేస్తాము. రాజు కూడా సొంత బిడ్డలాగా చూసుకొని మరి వారికి ఏ కష్టం కాకుండా మరి బట్టలతో తన పనిని చేయించేవాడు. అలా చేస్తూ వస్తున్న సమయంలో ఆ ప్రజలందరూ ఎలా ఉన్నారంటే సోమరులాగా తయారైపోయారు. వారు ఏ పని చేసుకోలేకపోతూ ఉంటున్నారు. అంతా మరి ఆ రాజుగారే చూసుకుంటారు, అంత వాళ్ళ బట్టలే చూస్తారు. మాకేమొచ్చిందండి, మేమెందుకు చేయాలా, మేమెందుకు ఉండాలా అన్న విధంగా వారు ప్రవర్తిస్తూ ఉంటున్నప్పుడు రాజుగారు ఒక దినమున ఆలోచన చేసి ఒకనొక దినమున ఆ రాత్రి పూట ఏం చేస్తాడంటే 4 దారులు కలుస్తాయి చూడండి, మెయిన్ రహదారి ఉంటుంది కదా, అక్కడ ఒక పెద్ద రాయిని పెట్టించాడు బట్టలతో. అలా రాయిని పెట్టించినప్పుడు ఆ ఉదయమునే కొందరు మరి ఒక బండిని తీసుకొని ఒక కారుని తీసుకొని బయలుదేరుతూ ఉంటుంటే ఆ పెద్ద రాయిని తొలగించాలనే ప్రయత్నం చేయలేదు. కానీ దాని ప్రక్క నుండి వెళ్ళాలి ఖచ్చితంగా అని దాని ప్రక్క నుండి వెళ్ళటం వారు ప్రయత్నం చేశారు. వారి వాహనానికి కొంచెము ఏదో డ్యామేజ్ అయినా కానీ వారు ఏం పట్టించుకోకుండా వారు వెళ్ళిపోతూ ఉన్నారు. మరలా అదే విధంగా మరలా ఒక అతను కూడా వచ్చాడు. అతను కూడా అదే విధంగా వెళ్తూ ఉంటున్నప్పుడు తన కాలుకు కూడా తగిలినప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, ఏం రాజుగారు ఉన్నారు, ఏం బట్టలు ఉన్నారు, కనీసం ఇది తీయలేదా, రోడ్డు మీద ఉంది అని వాళ్ళు విసుక్కుంటూ రాజుగారి మీద సనుక్కుంటూ వారు ముందుకు వెళ్తూ ఉంటున్నారు. అలా వెళ్తూ ఉంటున్న సమయంలో ఒక రైతు ఒక నాగలిని తన భుజం మీద వేసుకొని నడుచుకుంటూ వస్తూ ఉంటుంటే అక్కడ ఆ మార్గ మధ్యలో ఆ పెద్ద రాయిని చూసి మరి ఇది మార్గ మధ్యంలో ఉంది కదా అనేసి తన భుజము మీద ఉన్న ఆ నాగటిని తీసి కింద పెట్టేసి ఆ రాయిని పక్కకు తొలగించడానికి ప్రయత్నం చేశాడు. అలా ప్రయత్నం చేస్తున్న సమయంలో అతనికి అది జరగడం లేదు. పక్కకు తొలగించాలని చూస్తున్నాడు కానీ ఆ రాయి అతని బలము సరిపోవట్లేదు. ప్రక్కనున్న వారిని తన స్నేహితులను అడుగుతూ ఉంటున్నాడు, సహాయం చేయండి అంటే, నేను బుద్ధి బలాన్ని చూపిస్తాను కానీ నేను నా భుజ బలాన్ని చూపించలేనండి, రాజుగారు ఉన్నారు కదా అతనే చూసుకుంటాడు కానీ నేను నీకు సహాయం చేయను అని చెప్పేసరికి ఇక రైతు అనుకున్నాడు, ఎవరిని అడిగినా ఇదే సమాధానం చెప్తారు, ఎవరు నాకు సహాయం చేయలేరు అని అనుకొని ఏం చేస్తున్నాడంటే ఆ రైతు ఆ రాయిని తొలగించడానికి ఇంకా బలాన్ని ఉపయోగించుకుంటూ మొత్తం మీద ఆ రాయిని పక్కకి నెట్టేశాడు. నెట్టేసినప్పుడు అక్కడ ఒక మూట దొరికింది. ఆ మూటలో ఒక చీటీ ఉంది. ఆ చీటీ ఏముంది అంటే, ఈ రాయిని ఎవరైతే తొలగిస్తారో, ఈ రాయిని ఎవరు తొలగించిన వారికి ఈ మూట వారికి వర్తిస్తుంది అని దానిలో రాజుగారు రాసి ఉంచారని దానిలో రాసి ఉంది ఆ చీటీ. మరి ఆ మూటలో ఏముంది అంటే ధనము ఉంది. ఏముందండి? ధనము ఉంది. తను పడిన శ్రమకు, తను చేసిన క్రియకు తగిన ప్రతిఫలాన్ని పొందుకున్నాడు. మరి ఈ నోట ఆ నోట వాళ్ళు విన్నప్పుడు అయ్యో నేనైనా చేసిన బాగుండదని అప్పుడు బాధపడితే ఏం ప్రయోజనం ఉంటుందండి? మరి మనము కూడా కొన్నిసార్లు అంతే కదా, మరి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని వ్యర్థపరచుకొని మరి అనేక సార్లు దేవుడు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటున్నాడు వాక్యము ద్వారా, అనేక సార్లు దైవ సేవకుల ద్వారా మాట్లాడుతూ ఉంటున్నప్పుడు వాక్యము ద్వారా మన హృదయాన్ని కదిలి
కొనసాగించకుండా మనకిష్టం వచ్చిన క్రియలు చేస్తూ మనకిష్టమైన ప్రవర్తన ప్రవర్తిస్తూ ఉంటున్నప్పుడు మరి ఎలా మనం ప్రతిఫలాన్ని పొందుకుంటాము? మనము మన ప్రతిఫలము పొందుకోవాలి అంటే మనము చేసే క్రియలకు, మనం చేసే భక్తికి ప్రతిఫలాన్ని పొందుకోవాలి అంటే మన క్రియలను మార్చుకోవాలి, మన దుష్ట క్రియలను మార్చుకోవాలి. ఆయనకి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించేవారుగా, ఇతరులకు సహాయం చేసేవారుగా, ఇతరులకు మేలు చేసేవారుగా, మంచి క్రియలు చేసేవారుగా మనము జీవించడానికి ఇష్టపడాలి, జీవించడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే మనము మంచి ప్రతిఫలాన్ని పొందుకుంటూ ఉంటాము. ఆ రైతు చూడండి, అనేక మంది వచ్చారు కానీ వారు తొలిస్తే వాళ్ళకి ఎంతసేపు కాకపోయేది, కానీ వారు తీసుకునే అంత లేదు. అందుకనే చూడండి, తను కష్టపడ్డాడు, తను చేశాడు, మరి నాకెందుకులే, ఇది నేను చేయాల్సిన అవసరం ఏముంది, నేను కూడా వాళ్ళలాగా వెళ్ళిపోతాను, నేను వెళ్ళిపోతే అతను కూడా దాన్ని సంపాదించుకునేవాడు కాదు. అతను ఆ క్రియను చేశాడు కాబట్టి దానికి తగిన ప్రతిఫలాన్ని అతను పొందుకుంటూ ఉంటున్నాడు. మనము కూడా అలాంటి ప్రతిఫలాన్ని పొందుకోవాలి. మనము అలాగా ఆశీర్వదించబడాలి అంటే మన క్రియలను మనము సరి చేసుకోవాలి. వాక్యానుసారమైన జీవితాన్ని మనము జీవించడానికి ప్రయత్నం చేయాలి. మరి దేవుని సన్నిధికి వస్తున్న మనము మరి మన జీవితంలో మార్చలేకపోయినట్లయితే, మన క్రియలు, మన నడవడికలు మార్చుకోలేకపోయినట్లయితే, మరి ఇక నుండైనా మన జీవితాలను మార్చుకొని మనము చేసే క్రియలు ఇతరులకు మేలుకరముగా ఉండుటకు, మరి ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉండుటకు, మనకు తోచిన సహాయాన్ని చేసేటట్టు మనము జీవించినట్లయితే దానికి తగిన ప్రతిఫలాన్ని పొందుకొని మన కుటుంబం కూడా ఆశీర్వదించబడేలాగా ఉంటుంది. కనుక ఇక నుండైనా మనము మన క్రియలకు తగిన ప్రతిఫలాన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేస్తూ మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉందాము. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. అందరూ లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. రేపు ప్రార్థన చిన్న నాగరాజు ఉన్నారు, ఏసమ్మ ఈరోజు చేసింది కనుక రేపు చూద్దాం. అంచనమ్మ రాకపోతే బైబిల్ పఠనము ఆర్ కిషోర్. ప్రార్థన చేసుకుందాం. వీళ్ళు సిద్ధపడి ఉండాలని తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడమైన దేవ, గొప్ప దేవుడా, మహోన్నతుడమైన తండ్రి, కృపగల రాజానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి నీకు వందనాలు. యేసయ్యానికే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రభా, అయ్యని సన్నిధిలో చేరిన ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోనండి. చక్కని ఆరోగ్యంలో దయచేసి కృపలు వర్ధింప చేయండి. ప్రభా, అయ్యాని స్తోత్రాలు. నీ వాక్యం ద్వారా ఇంతవరకు మాట్లాడనందుకే నీకు వందనాలు. పాటల ద్వారా నిన్ను తండ్రి నీ బిడ్డలు మహిమపరిచినారు తండ్రి. అయ్యా, వాక్యపరమైన జీవితంలో కలిగి నడుచుకున్నట్టుకు మీరు సహాయం దయచేయండి. అయ్యా, వారి క్రియలు ఏ విధముగా ఉన్నాయో తండ్రి, అయ్యా నీకు ఇష్టకరమైన క్రియలు లేకపోయినట్లయితే సరి చేసుకొని అయ్యా తండ్రి వారి క్రియలకు తగిన ప్రతిఫలాన్ని పొందుకోవడానికి మీరు సహాయం దయచేయండి తండ్రి. నీ స్తోత్రాలు. అయ్యా నీకు వందనాలు తండ్రి. వారు మేలు చేయటంలో విసుకక తండ్రి, వారు మేలు చేయటకు మీరు ముందుకు వచ్చటకు మీరు సహాయం దయచేయండి. దేవాన్ని స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆస్వాదించండి తండ్రి. నీకు వందనాలు. సంఘ పెద్దలను దీవించండి. వృద్ధాప్యంలో ఉంటుచుండగా ఆరోగ్యమును, ఆయుష్ను దయచేయండి. దేవాన్ని స్తోత్రాలు. చక్కటి ఆరోగ్యం దయచేయండి. వారికి ఉన్న బలహీనతను తొలగించండి తండ్రి. నీకే స్తోత్రాలు. సంఘంలో పరిచర్య చేసిన ఎవరి బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. వారికి చక్కటి ఆరోగ్యమును, జ్ఞానంతో నింపి నడిపించండి తండ్రి. లోకంలో అనేకమైనవి తండ్రి ఆకర్షించే విధముగా తండ్రి ఎన్నెన్నో ఉన్నాయి తండ్రి. వాటికి ఆకర్షితులు కాకుండా కేవలం నీ తట్టు చూస్తూ నడిచే కృపను వారికి అనుగ్రహించండి. దేవాన్ని స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జ్ఞానము చేత నింపి నడిపించండి. సంఘంలో ఉన్న యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి. అయ్యా, ఎగ్జామ్స్ రాయించిన వారిని జ్ఞాపకం చేసుకోనండి. దేవాన్ని స్తోత్రాలు. వారు చదువుచుండగా నీ కృపను కాపుదలను దయచేసి చదివిన ఎంత జ్ఞాపశక్తి దయచేయండి. దేవాన్ని స్తోత్రాలు. ఎగ్జామ్స్ లో తల్లి సరైన ప్రశ్న, సరైన జవాబును రాసి ఉత్తీర్ణురాలుగా పేరు పొందడానికి, చక్కటి పేరుతో ఉండడానికి మీరు జ్ఞాపకం చేసుకుని సహాయం దయచేయండి. పరిశుద్ధుడాన్ని స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎగ్జామ్స్ రాయించిన వారితో మీరు మాట్లాడండి. దేవాన్ని స్తోత్రాలు. అయ్యా, జ్ఞానంతో నింపి నడిపించండి. పరిశుద్ధుడాన్ని స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. సంఘంలో ప్రభు ఎవరైతే అనారోగ్య స్థితిలో ఉన్నారో వారందరికీ ఆరోగ్యమును దయచేయండి. ఎవరైతే బలహీన స్థితిలో ఉన్నారో వారికి చక్కటి బలమును దయచేయండి, కృపను అనుగ్రహించండి. పరిశుద్ధుడాన్ని స్తోత్రాలు చేసి జ్ఞాపకం చేసుకొని అయ్యా చక్కటి ఆరోగ్యమును దయచేయండి. బిడ్డకున్న ప్రభా కడుపులోని ప్రతి ఒక్క గడ్డ నుండి స్వస్థపరచండి. దేవాన్ని స్తోత్రాలు. నీ హస్తం పెట్టి స్వస్థపరచండి. వైద్యుల చేత చక్కనైన వైద్య సహాయం దయచేయండి. పరిశుద్ధుడాన్ని స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటే
పరిశుద్ధుడమైన దేవానికి వందనాలు. ఏ బిడ్డైతే తండ్రి ఏ తండ్రి ఉద్దేశంతో సన్నిధికి వస్తూ ఉంటున్నారో వారు చేస్తున్న భక్తి జీవితంలో అయ్యా దేని కొరకైతే తండ్రి వారు భక్తిని ఆచరిస్తూ ఉపవాసం ఉండి నీ సన్నిధిలో చేరి ప్రార్థిస్తూ ఉంటున్నారు ప్రభా. అయ్యా తండ్రి వారు దాన్ని పొందుకున్నట్టుకు మీరు సహాయం దయచేయండి. పరిశుద్ధుడా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్న సంఘంను అభివృద్ధి పరిచే నూతన ఆత్మలు నడిపించండి. సంఘంలో ఐక్యత దయచండి, సమాధానం దయచండి. ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ముందుకు సాగుటకు తండ్రి సంఘాన్ని ముందుకు నడపడకు బలపరచుటకు మీరు సహాయం దయచేయండి. పరిశుద్ధమైన దేవానికి స్తుతులు స్తోత్రాలు. రావాల్సిన వారిని త్వరపడి ఇంకను నడిపించండి దేవా. ఇంకను అధికముగా తండ్రి ఆసక్తితో సన్నిధికి వచ్చి తండ్రి ఆత్మీయ జీవితంలో వారు బలపడటకు మీరు కృపను అనుగ్రహించి సహాయం దయచండి. బిడ్డలు చేయించిన పనిలో తోడుగా ఉండి అయ్యా వడదెబ్బ నుండి వేడదెబ్బ నుండి వారు రక్షించి కాపాడి సంరక్షించండి. ఆరోగ్యం దయచేసి నీ కృపను వర్ధింపచేసి అయ్యా నీ రాకడాల సమేత ప్రభా మరలా మేము ఇదే విధంగా కలుసుకొని నిన్ను స్తుతించి ఆరాధించి కనపరిచే కృపను మీరు మాకు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకలు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధ పరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకం నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయము. వారిని క్షమించిన ప్రకారం మీరు మనలను క్షమించము. మమ్మ శోధనకు ఏకాదశిని తప్పించుము. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును ఇప్పుడును ఎల్లప్పుడూ మనకును సకల పరిశుద్ధులకు సదాకాలం తోడై నీడ ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. సెలవు.